హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ ఫ్రమ్ స్మైల్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రెగ్యులర్ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. ఓరల్ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్ తరచుగా పెదాలు, నాలిక, బుగ్గల లోపల భాగంలో, చిగుళ్ళు, నోరు లేదా గొంతు లాంటి ఏరియాస్లో ఫామ్ అయ్యే ప్రాణాంతకమైన క్యాన్సర్. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే స్మోకింగ్, హయ్యర్ ఆల్కహాల్ కన్జంప్షన్, టొబాకో చూయింగ్, నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం. నార్మల్లీ ఓరల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో పెయిన్లెస్గానే ఉంటుంది. సో నార్మల్ రెగ్యులర్ డెంటల్ చెకప్స్లో త్వరగా దీన్ని కనిపెట్టచ్చు. సో దేర్ఫోర్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఈక్వల్ టు హైయర్ ఛాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అండ్ హెల్దీ ఓరల్ హైజీన్. ఈ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అనేది ఓరల్ క్యాన్సర్ యొక్క ఎర్లీ సైన్స్ అండ్ సింటమ్స్ని త్వరగా కనిపెట్టచ్చు. ఇండివిజువల్స్ ఎవరైతే ఎక్కువగా టొబాకో ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో, ఎక్కువగా రెగ్యులర్ ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తారో, లేదా నోటి పరిశుభ్రత సరిగ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్ అండ్ ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. అండ్ ఇటువంటి అలవాట్లు మనం త్వరగా మానుకోవాలి. మీ చిరునవ్వును, మీ జీవితాన్ని కాపాడుకోండి, హెల్తీగా ఉండండి. బికాస్ అవేర్నెస్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ స్టెప్ టు ప్రివెన్షన్. మీ డెంటల్ అపాయింట్మెంట్ని మీ దగ్గరలో ఉన్న స్మైల్ డెంటల్ క్లినిక్లో ఈరోజే బుక్ చేసుకోండి. And let us help you smile back again. For more health tips, please subscribe to doctora.ai. Thank you.